అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్గా ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 ఎస్ఎస్ఎంబి 29 అని మనకు అలవాటు అయిపోయింది. సో ప్రెసెంట్ ఏంటంటే వారణాసి. సో ఫైనల్గా వారణాసి మూవీకి సంబంధించి ఆ టీజర్ అనొచ్చు, అనౌన్స్మెంట్ వీడియో అనొచ్చు, లేదా ట్రైలర్ అనొచ్చు, ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా 2027లో సినిమా రిలీజ్ కాబోతుంది. కాకపోతే సంవత్సరానికి ముందే ఆ సినిమాకి సంబంధించి పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. కాబట్టి నేనేం చూపించగలుగుతున్నాను చెప్పే బదులు చూపిస్తాను అని చెప్పి రాజమౌళి గారు అనౌన్స్మెంట్ వీడియోని ఇంత గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ ట్రైలర్ చూపించడం జరిగిందో ఆ ట్రైలర్లో చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 90% ఈ ట్రైలర్లో మహేష్ బాబు గారు దేనికోసం వెతుకుతున్నారు, మహేష్ బాబు గారు ఇంకా కుంభ ఇద్దరు కలిసి, అంటే రుద్ర ఇంకా కుంభ ఇద్దరు కలిసి దేనికోసం వెతుకుతున్నారు అనే విషయం గురించి 90% నేను చెప్తాను. దేనికోసం వెతుకుతున్నారు అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఆ టైం ట్రావెల్ ఎలా కొనసాగుతుంది అనే దాన్ని కొంచెం పక్కన పెడితే దేనికోసం వెతుకుతున్నారు అనే దానికి ఒక సొల్యూషన్ అయితే నేను ఇస్తాను. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వీడియోలు చేయడానికి గంట 2 గంటల్లో అయ్యే వీడియోలు కావు. కొన్నిసార్లు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ట్రైలర్ని పదే పదే చూడాలి, ఎక్కడెక్కడ హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, దానికి దీనికి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అని కొన్నిసార్లు డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు గంటలో అయిపోతుందని అనుకుంటారు చాలామంది వీడియోలు. బట్ కొన్నిసార్లు గంటలో కావు, గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూడా టైం పడుతుంది. కానీ మీకు అంత టైం పట్టదు లైక్ కొట్టడానికి. 1 సెకండ్ మాత్రమే టైం పడుతుంది. కాబట్టి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ఏదైతే వారణాసి మూవీకి సంబంధించి మనకు ట్రైలర్, ఆ వీడియో అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో అది ఓపెన్ కాగానే మనకు ఈ పోర్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఈ పోర్షన్లో మీరు చూసుకున్నట్టయితే కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఒక ఫ్లేర్ కనిపిస్తుంది, అంటే నిప్పు కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఋషిమునులు యాగం చేస్తున్నారు. అది ఏ కాలంలో? వారణాసి సి, అంటే దాన్ని ఏడి అని కూడా మనం అనుకోవచ్చు. ఆ కాలంలో ఇక్కడ ఋషులు దేనికోసమో యాగం చేస్తున్నారు. మీకు నెక్స్ట్ పోస్టర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఋషులు యాగం చేస్తున్నారు. వాళ్ళ ముందు పెద్ద నిప్పు అయితే ఉంది. సో యాగం మంట అని చెప్పుకోవచ్చు. దాన్నే ఇక్కడ మీరు సర్కిల్లో చూస్తే, ఈ సర్కిల్లో మీకు ఒక నిప్పు కణిక ఏర్పడింది. ఆ నిప్పు కణికే ఇది. ఆ నిప్పు కణిక ఇలా చిన్నగా మీకు ఆస్ట్రాల్ లాగా కనిపిస్తుంది కదా, చిన్న ఆస్ట్రాల్ లాగా. ఇది ఆ యాగంలో నుంచి ఏర్పడిన ఆ నిప్పు కణిక. ఆ నిప్పు కణిక అనేది ఆస్ట్రాయిడ్, ఇదే ఆ చిన్న ఆస్ట్రాయిడ్ అనమాట. ఇది ఆస్ట్రాయిడ్ సంభవామికి కలుస్తుంది. ఈ చిన్న నిప్పు కణిక అనేది దీనికి కలిసి ఇది నెక్స్ట్ పోర్షన్లో మనకు ఎలా ట్రాన్సాక్షన్ చూపించాలంటే కూడా ఎక్కడ కూడా కట్ చేయకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ, అంటే కంటిన్యూగా వెళ్ళి ట్రాన్సాక్షన్స్ సెట్ అయ్యే విధంగా ఎక్కడ కూడా కట్ చేయలేరు, దాన్ని కంటిన్యూటీ తీసుకెళ్ళడం జరిగింది. అంటే కాలాలు ఏ విధంగా టైం లైన్లో ట్రావెల్ చేస్తారో అదే విధంగా కూడా మనకి ఇక్కడ దాన్ని కంటిన్యూటీగా చూపించడం జరిగింది. సో అక్కడ ఇది ఈ రోజ్ ఐస్ సెల్ఫ్ ఏదైతే అంటార్క్టికా ఉందో అందులో వచ్చి పడినట్టు మనకు చూపించడం జరిగింది. సో ఇక్కడ నుంచి అసలు కథ మొదలు పెడదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఐస్బర్గ్ కనిపిస్తుందో ఈ ఐస్బర్గ్ పైకి చాలా మంది ఎక్కుతున్నారు. ఇక్కడ అందరూ కూడా ఎక్కుతున్నట్టు, కొంతమంది దానిలోంచి కింద పడిపోతున్నట్టు ఇది అంతా కనిపిస్తుంది. అక్కడనే ఇక్కడ ఒక చిన్న బోట్ కూడా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్టే. మరి వీళ్ళు ఇక్కడ వరకు ఎలా వచ్చారు అంటే, నెక్స్ట్ పోర్షన్లో మనకి ఏం చూపిస్తారంటే, ఈ అంటార్కిటికాకి సంబంధించి ఏదైతే ఐస్బర్గ్ ఉందో ఐస్బర్గ్ రొటేట్, అంటే పై భాగం చూపించడం జరిగింది ఇప్పటి వరకు మనకు. సో ఇప్పుడు దీన్ని కింది భాగం చూపిస్తున్నారు. అంటే పై భాగము నీళ్ళ పైన ఉంది, ఇప్పుడు నీళ్ళ కింది భాగం చూపించడం జరుగుతుంది. సో దాన్ని రొటేట్ చేసి మనకు ట్రాన్సాక్షన్లో చూపించడం జరిగింది. సో అదే ఈ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్లో మీరు చూస్తున్నట్టయితే, ఈ పోర్షన్లో చూస్తున్నట్టే వాళ్ళు ఇక్కడ వరకు ఎలా వచ్చారంటే ఒక షిప్లో వచ్చేసారు. మీరు కనిపిస్తున్నట్టయితే ఇది ఆ షిప్. కాకపోతే ఈ షిప్కి ఏమైందో తెలియదు కానీ షిప్ అక్కడ మునిగిపోతుంది. సో షిప్ అనేది 3 ముక్కలుగా, 2 ముక్కలు కూడా కాదు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 3 ముక్కలుగా విరిగిపోయింది. అందులో దానికి తోడు ఇక్కడ కొంతమంది మనుషులు కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. షిప్ అనేది విరిగిపోయి అది లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకే వీళ్ళు చిన్న షిప్ ఉంది కదా, అందుకే చిన్న షిప్లోకి ఎక్కారు. సో ఇదే అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి మరి ఆ ఐస్బర్గ్ మీదకి వెళ్తున్నారా, లేకపోతే ఐస్బర్గ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుందా, మునిగిపోతుందా అనేది మనకు తర్వాత పోర్షన్లో, అంటే సినిమా వచ్చినప్పుడు తెలుస్తుంది అనుకోండి పర్టికులర్గా దాని గురించి. సో ఇది ఆ పోర్షన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పోర్షన్లో చూసుకున్నట్టయితే ఇది కిలిమంజారోకి సంబంధించిన ఏదైతే మౌంటైన్ ఉంటుందో ఆ మౌంటైన్ ఆఫ్రికాకి సంబంధించి. సో అలాగే ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు. సో ఈ రిఫరెన్స్లో చాలా భాగం ఏంటంటే, ఇక్కడ ప్రతి పోర్షన్లో కూడా మనకు మహేష్ బాబు గారు ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నారు. సో ఇక్కడ పారాగ్లైడింగ్ చేసేది మనము మహేష్ బాబు గారు అనుకోవచ్చు, లేదా ఇంకెవరైనా అనుకోవచ్చు. కానీ ఏదైతే కిలిమంజారో కొండ ఉందో ఈ దగ్గర ఒక పారాగ్లైడింగ్ అయితే జరుగుతుంది. సో నేనేంటంటే అది మహేష్ బాబు గారే అంటాను. ఎందుకు అంటే నెక్స్ట్ పోర్షన్లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ కిలిమంజారో ఇంతకుముందు మనం పట్టపగలు చూడడం జరిగింది. ఇప్పుడు ఇది నైట్ పోర్షన్ అనమాట. ఇంతకుముందు వెలుతురులో చూసాము, ఇది నైట్ పోర్షన్. ఇది కిలిమంజారో ఏదైతే మౌంటైన్ ఉందో అదే మౌంటైన్. అండ్ ఇక్కడ ఒక రోప్ కనిపిస్తుంది. మంకీ ఆ రోప్కి పట్టుకోవడానికి ఎగురుతుంది. ఎందుకంటే హిప్పోస్ నుంచి కాపాడుకోవడానికి. బట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక చెట్టు కింద ఒక ఫ్లేర్ కనిపిస్తుంది. అంటే చిన్న లైట్ లాంటిది కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎవరు ఉన్నదంటే, ఇక్కడ ఒక బోట్ లాగా ఉంది, చిన్న బోట్ లాగా మీకు జూమ్ ఎగ్జాక్ట్లీ కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఒక మహేష్ బాబు గారి పాత్ర, ఇంకా మందాకిని, సో ప్రియాంక చోప్రా గారు కూడా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది నైట్ వర్షన్ అనమాట. సో ఏదంటే మంకీని కాపాడడానికి ఇక్కడ నుంచి మహేష్ బాబు
రోప్ని విడుస్తున్నట్టు అయితే ఇందులో కనిపిస్తుంది. అండ్ ట్రాన్సాక్షన్ ఎలా వెళ్ళిందంటే హిప్పో ఉంది కదా, హిప్పో నోట్ల నుంచి మనకు డైరెక్ట్ ఈ పోర్షన్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అదే ఉగ్రబట్టి కేవ్. ఉగ్రబట్టి కేవ్. సో ఈ పోర్షన్ కొంచెం చాలా కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. ఈ పోర్షన్‌లో మీరు చూసుకున్నట్టయితే ఈ పోర్షన్ ఏదుందో ఈ పోర్షన్ చూసిన తర్వాత ఈ బేసిక్‌గా కొంచెం దాని గురించి చదివిన తర్వాత ఏంటంటే చినమస్తాదేవి జయా విజయాలతో మందాకిని అనే నదికి, ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ పేరు కూడా మందాకిని. సో మందాకిని అనే నదికి అక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సడన్‌గా ఆకలవుతుంది అన్నప్పుడు, చాలా ఆకలవుతుంది అన్నప్పుడు ఏంటంటే ఆమె తన కత్తితో తన హెడ్‌ని కట్ చేసుకొని ఏదైతే బ్లడ్ రావడం జరుగుతుందో తాను తాగడంతో పాటు వాళ్ళిద్దరు ఎవరైతే ఉంటారో జయ ఇంకా విజయ, వాళ్ళ పేర్లు డాకిని అండ్ సంథింగ్ ఇంకేదో ఒకటి ఉంది వేరే దాంట్లో. సో వాళ్ళకు ఆకలి నింపుతుంది. అలాగే కామానికి సంబంధించి కింద ఆమె కాళ్ళ కింద ఉంటారు కదా, సో కాళ్ళ కింద వాళ్ళకి సంబంధించి కూడా ఏదో పేరు ఉంది, నేను మర్చిపోయాను. సో ఇక్కడ ఉంటుంది. అలాగే ఈ పోర్షన్‌లో మీరు ఈ పిక్చర్‌లో గమనించినట్లయితే ఇక్కడ మందాకిని పైనుంచి, ఎందుకంటే మీరు మందాకినికి సంబంధించి ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్‌లో కొంచెం కేవ్ దగ్గర ఆమె నిలబడినట్టు కనిపిస్తుంది. సో ఈ కేవ్‌లో ఇక్కడ మందాకిని పైనుంచి పడిపోతున్నట్టు అండ్ ఈ పొజిషన్‌లో మనకి ఇక్కడ మహేష్ బాబు గారు ఇక్కడ దాన్ని మౌంటైన్‌ని పట్టుకొని మరి మందాకినిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఎవరో యాగం చేస్తున్నారు. అలాగే ఇక్కడ విలన్స్ కూడా ఉన్నారు. సో ఏంటంటే ఇది ఏంటంటే టైమ్ ట్రావెల్‌లో నడిచే కథనా? లేకపోతే నడుస్తూ టైమ్ ట్రావెల్‌ని మింగిల్ చేస్తారా? మిక్సింగ్‌గా కొడతారా? ఏందా అనేది తెలవదు గానీ కొన్ని పోర్షన్‌లో వీళ్ళు టైమ్ ట్రావెల్‌కి ఎలా వెళ్లారు ఆ కాలానికి అన్నట్టు అర్థమవుతుంది. కాకపోతే టైమ్ ట్రావెల్‌కెళ్ళింది ఇద్దరు మాత్రమే. ఈ మిగతా మొత్తం ఏంటంటే మనకు పర్టిక్యులర్‌గా జరిగే సీన్, సినిమాలో జరిగే సీన్. ఆ టైమ్ ట్రావెల్ ఏదైతుందో ఆ టైమ్ ట్రావెల్‌కి ఇద్దరు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. ఆ పోర్షన్ ఎక్కడ అని చెప్తాను. మరి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే కేవ్ ఉందో ఈ కేవ్‌లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం విలన్స్ కనిపిస్తున్నారు. సో ఇక్కడ దేనికోసమో వీళ్ళు వెతుకుతున్నారో అది ఏంటి అనేది మనము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. సో ఫైనల్‌గా ఏంటంటే ఇక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది. త్రేతాయుగం లంకా నగరం 7200 బీసీఈ. సో ఇక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది. ఇక్కడ చాలా పర్టిక్యులర్‌గా మనం గమనించాల్సింది ఏందంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆయన చేతిలో ఒక చెట్టును పట్టుకొని చెట్టును విసురుతున్నాడు. సో అదొకటి ఇక్కడ ఏర్పడుతుంది మనకు. దాంతో పాటు ఇక్కడ చాలా పర్టిక్యులర్‌గా గమనించాల్సింది ఏంటంటే చాలా గమనించేసారు ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి తోక పైన ఒక రథం వెళ్తుంది. ఆంజనేయ స్వామి తోక పైన ఒక రథం వెళ్తుంది. ఆ రథంలో ఉన్నది మహేష్ బాబు గారు. ఆ రథం వెనకాల ఉన్నది మనకు కుంభ క్యారెక్టర్. ఎందుకంటే కుంభ వీల్ చైర్‌లో ఉన్నారు కదా! కుంభని అక్కడ మహేష్ బాబు గారు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ అదిరిపోయే స్టేట్మెంట్ ఏంటంటే ఒక్కటే ఫ్రేమ్‌లో ఇక్కడ ఆంజనేయ స్వామిని, కుంభని, మహేష్ బాబుని అలాగే రాముల వారి క్యారెక్టర్‌ని ఒకటే ఫ్రేమ్‌లో చూయిస్తున్నారంటే అంటే ఒకటే కాలంలో వీళ్ళందరూ కలుస్తారా? ఆ టైమ్ ట్రావెల్ ఎలా సాధ్యమైంది అనేదే పర్టిక్యులర్‌గా సినిమాలో కాలానికి సంబంధించి వీళ్ళు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి మాత్రమే ఎలా సాధ్యమైంది టైమ్ ట్రావెల్‌కి వెళ్ళడానికి? అసలు వీళ్ళు దేనికోసం ఆ టైమ్ ట్రావెల్‌కి వెళ్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు ఏదైతే ఈ షాట్ కనిపిస్తుందో ఈ షాట్ నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ క్రియేట్ చేయని విధంగా రాజమౌళి గారు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకక్కడ రాముల వారు బాణమేస్తున్నారు. అక్కడ 2 కూడా మనకు ఇంకో 2 పోర్షన్‌లు తీసుకోవచ్చు. ఏంటంటే అక్కడ బాణమేస్తుంది కుంభకర్ణుడి మీదన, లేదంటే రావణుడి మీదన. సో రావణుడు అంటే బేసిక్‌గా 10 తలలు ఉంటాయనుకోండి. సో 2 పోర్షన్‌లు తీసుకోవచ్చు. అక్కడ బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేయడం జరుగుతుంది మన రాముల వారు. నెక్స్ట్ పోర్షన్‌లో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ పోర్షన్‌లో మీకు కనిపిస్తుంది కదా! బ్రహ్మాస్త్రాన్ని జనరేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ కనిపించేది కుంభకర్ణుడా? లేకపోతే రావణాసురుడా? మాక్సిమం కుంభ అనే క్యారెక్టర్‌ని తీసుకోవడం జరిగింది కాబట్టి కుంభకర్ణుడు అయ్యే అవకాశాలుగా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే బ్రహ్మాస్త్రాన్ని క్రియేట్ చేయడం జరిగిందో అంతకంటే ముందు ఈ వానర సైన్యం ఏదైతే ఉందో వానర సైన్యం ఒక వారధిలాగా అంటే ఒక నిచ్చెనలాగా ఏర్పడి వాళ్ళ పైన నిలబడి శ్రీరాముల వారు ఆ విల్లును విడుస్తున్నాడంటే ఏం షాట్ అది! ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎంతమంది సినిమాలు తీశారు గానీ ఇలాంటి షాట్‌ని ఎవరైనా క్రియేట్ చేయగలిగారా? సో బేసిక్‌గా ఇదంతా సీజీఐ. బట్ ఏంటంటే ఇలాంటి ఐడియా రావడం కూడా చాలా గ్రేట్ అంటున్నా. వానర సైన్యాన్ని వారధిగా చేసుకొని వాళ్ళ పైన నిలబడి ఆ విల్లు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మరక్కడ కుంభకర్ణుడా? రావణుడా? అనే చిన్న డౌట్ ఉంది. కుంభ అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను మాక్సిమం కుంభకర్ణుడే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే నెక్స్ట్ పోర్షన్‌లో మీరు చూస్తున్నట్టయితే ఏదైతే అక్కడ బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేయడం జరుగుతుందో మన రాముల వారు, సో దానికోసమే కుంభ ఇంకా మహేష్ బాబు గారు వెతుకుతున్నారు. మహేష్ బాబు గారికి ఏం అవసరం ఉందో తెలీదు. కుంభకి మాత్రం చాలా పవర్‌ఫుల్ శక్తి. ఏంటంటే ఇక్కడికి వచ్చేంత వరకు కుంభకి ఇంకా కాళ్ళు, చేతులు రాలేదు. ఇంకా హ్యాండిక్యాప్డ్ లాగానే ఉన్నాడు. ఇంకా వీల్ చైర్ పైనే ఉన్నాడు ఇక్కడికి వచ్చేంత వరకు. ఎందుకంటే ఈ ఫ్రేమ్‌లో మనకు వాళ్ళని కూడా చూయించడం జరిగింది. సో ఏంటంటే ఈ ఏదైతే పవర్ ఉందో ఈ బ్రహ్మాస్త్రం అనే పవర్ ఉందో ఇది భూమి పైన ఉంది. ఇది భూమి పైన ఉంది. ఎక్కడుంది? వారణాసిలో ఉంది. నెక్స్ట్ పోర్షన్‌లో మీరు చూసుకున్నట్టయితే మీరు మణికంఠ ఘాట్. సో ఏదైతే అక్కడ రాముల వారు ప్రయోగించడం జరిగిందో ఆ పవర్‌ని ఏంటి బ్రహ్మాస్త్ర కదా!
ఆ పవర్ అనేది ఇక్కడొచ్చి మణికాట్ ఘాట్‌లో సముద్రం లోపల పడింది. సో, ఇదే అసలైన కథ అయ్యే అవకాశం ఉండొచ్చు అంతే. జస్ట్ నా ఎక్స్‌ప్లనేషన్ నేననుకుంటుంది. సో, ఆ పవర్ అనేది సముద్రంలో పడింది. సో, ఆ పవర్ కోసమే వీళ్ళు వెతుకుతున్నారు. ఆ పవర్ కోసమే వీళ్ళు ఏ విధంగా టైమ్ ట్రావెల్ చేసి, ఆ ట్రాన్సాక్షన్ ఏ విధంగా క్రియేట్ చేశారు? ఏ విధంగా టైమ్ ట్రావెల్ చేసి ఆ కాలానికొచ్చారు? మరి ఎందుకు దాని కోసం వెతుకుతున్నారు? అనేది సినిమాలో మనకు తెలుస్తుంది. బట్ వెతుకుతుంది మాత్రం ఖచ్చితంగా ఈ బ్రహ్మాస్త్ర కోసమే. ఏదైతే ఆ మణికట్ ఘాట్‌లో మీకు గుర్తున్నట్టయితే స్టార్టింగ్ మనకు ఏ పోర్షన్ స్టార్ట్ అయింది? వారణాసి నుంచి మొదలైంది. ఎండింగ్ ఎక్కడికొచ్చింది? తిరిగి వారణాసినికే వచ్చింది. స్టార్టింగ్‌లో వారణాసిలో ముని యాగం చేస్తున్నారు. ఎండింగ్‌లో శ్రీరాముల వారు ఏదైతే విల్లు ప్రయోగించడం జరిగిందో ఆ విల్లుకు సంబంధించిన బ్రహ్మాస్త్ర అనేది ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ సముద్రం లోపలికి రావడం జరిగింది. సముద్రం లోపట ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఏంటంటే ఈ త్రిశూలం ఏదైతే ఉందో అదే ఆ పవర్. సో, ఈ త్రిశూలం ఉంది గదా! ఆ త్రిశూలమే ఆ పవర్. ఎందుకంటే అక్కడ మహేష్ బాబు గారు ఆ నందీశ్వరుడి పైన వస్తున్నప్పుడు మీరు త్రిశూలాన్ని ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా చూయిస్తే దాని నుంచి లైట్‌గా పొగలొస్తున్నట్టు చాలా క్లారిటీగా రిఫరెన్స్ చేసి చూయించడం జరిగింది. అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రెజెంట్ ఈ త్రిశూలం. సో, దీనికోసమే వెతుకుతున్నారు. దీనికోసమే టైమ్ ట్రావెల్ నడుస్తుంది. మరి ఏ విధంగా టైమ్ ట్రావెల్ సాధ్యమైంది అనేది సినిమాలో మనకు కనిపిస్తుంది. మిగతా అంత పోర్షన్ గూడా మనం చూసుకున్నంతా గూడా టైమ్ ట్రావెల్ గాదు. మిగతా కిలిమంజారోకి వెళ్ళడం, ఆ ఐస్‌బర్గ్ ఏదైతే ఉందో అది, ఇంకా ఏదైతే కేవ్ ఉందో ఉగ్రబట్టి కేవ్ అదంతా ఏంటంటే జస్ట్ నిజంగా వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ ఏంటంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ త్రేతాయుగానికి సంబంధించి ఏదైతే ఆంజనేయ స్వామి పైన మన మహేష్ బాబు గారు ఇంకా కుంభ కనిపించడం జరిగిందో అది ఎలా సాధ్యమైంది అనేది మాత్రమే ఈ కథలో చాలా పెద్ద ట్విస్ట్‌గా అయ్యే అవకాశం ఉంది. సో, వీళ్ళు వెతుకుతుంది శ్రీరాములు వారు ప్రయోగించిన అతి అద్భుతమైన శక్తి అదే బ్రహ్మాస్త్ర. అదే ఇప్పుడు మనకు త్రిశూలం రూపంలో మారడం జరిగింది. అది సముద్రం లోపల ఉంటుంది. మరి సముద్రం లోపలికెళ్ళి మహేష్ బాబు గారు ఏ విధంగా తీసుకొస్తారనేది ఎంటైర్ స్టోరీ ఉండబోతుంది. సో, దీనికోసం అయితే కుంభ వెతకడం జరుగుతుంది. అలాగే మన మహేష్ బాబు గారు వెతకడం జరుగుతుంది. మరి కుంభ ఆ శక్తిని దక్కించుకుంటాడా లేదా? మరి ఆ వీల్ చైర్‌లో నుంచి లేస్తాడా లేదా? మరి వీల్ చైర్‌లో నుంచి లేసాడంటే మాత్రం థియేటర్‌లు మొత్తం ఖచ్చితంగా దద్దరిల్లిపోతాయి. బట్ ఫైనల్‌గా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. సో, ఫైనల్‌గా ఇదనమాట వీడియో. సో, ఈ డీటెయిలింగ్‌లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. మీరేమైనా కొత్తగా కనిపెట్టుంటే కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు. వీడియో ఏ విధంగా అనిపించింది? సో, ఈ విధంగా అయ్యే అవకాశం ఉందని పర్టిక్యులర్‌గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పడం జరిగింది. మీకేదైనా ఒపీనియన్ ఉంటే మీరు కూడా చెప్పండి. సో, ఫైనల్‌గా ఇదనమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద లైక్ చేయండి. ముందే చెప్పాను కదా! జస్ట్ వీడియో చేయడానికి గంటలు గంటలు టైం పడుతుంది. స్క్రిప్ట్ రాయడానికి అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గంట పడుతుంది. కాకపోతే చిన్నగా ఒక్క సెకండ్‌తో లైక్ కొట్టేయొచ్చనమాట. సో, ఏంటంటే లైక్ కొట్టండి. కింద హై బటన్ ఉంటుంది. హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీకేమన్నా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఫైనల్‌గా ఇదనమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.